Bye.
దైవమా నా పాపములకు నీ పాత్రుడొందినావా. దైవమా నా పాపములకు నీ పాత్రుడొందినావా. మనోనిదానమును కలిగి మనస్సు నిబరము చేసుకొని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక యేసుక్రీస్తు వారి వైపు మాత్రమే, ఆయన వైపు మాత్రమే చూద్దాం. చూడలే సిలువను వేలాడు యేసయ్యను చూడలే, ఆ సిలువలో వేలాడుచున్న యేసు వైపు మాత్రమే చూద్దాం. ఆయన తలకు పెట్టబడిన మొదటి జీవితము మానవుని యొక్క దుష్టమైన తలంపులే, దురితంపు తలంపులే పరమగురుని శిరస్సుపై నెలలు లేక మొత్తులయో మొదల కిరీటమై అని భక్తులు పాల్గొన్నారు. దుష్టమైన తలంపులు మానవుని యొక్క ఓ భక్తులు కేవలము శతదీయని బైబిల్లో వ్రాయబడినట్లుగా మానవుని యొక్క చెడు తలంపులకు ఆయన తలకు పెట్టబడిన కిరీటము మానవుడు చేసిన చేతులతో చేసిన పాపము, నా చేతులు చేసినట్టు దోషము లేకదా నా రాజు చేతులలో ఘోరంపు చీలలు అన్నాడు. మానవుడు చేసిన చేతులతో చేయరాని పనులు, ఎన్నో చెడ్డ పనులు, ఎందరికో కీడు చేసి ఎందరికో హాని చేసి ఎందరిలో చంపిన మానవుడి యొక్క చేతులు దుష్టమైన పనులు చేసిన చేతుల దోషమే ఆయన రెండు చేతులను లాగి పొడవాటి మేకును ఆయన చేతుల్లో తీసుకొచ్చారు. పరిగెత్తి పాదములు చేసిన పాపములే మానవుడు దేవుని మార్గములో నడవకుండా ఎక్కడికో పరిగెడుతున్నాడు, పాపము చేతులకు పరిగెడుతున్నాడు. మంచి మార్గములో నడవకుండా చెడు మార్గములే కోరుకుంటున్నారు, చెడు కొరకే నడుస్తూ ఉన్నారు, పరిగెడుతున్నారు. ఆ మానవుడి యొక్క పరిగెత్తిన పాదములు ఆయన పాదములలో, సుందరమైన పాదములలో, అపరంజి పాదములలో, మెరుగుచున్న పాదములలో పొడవాటి మేకును రెండు పాదములను దాటుకుని వెళ్ళి అంత పెద్ద మేకును ఆయన పాదములలో తిరిగి వచ్చారు. అపేక్షతో కూడిన మానవుని పడక, అనగా పాపము చేసిన మానవుని పడక, దేవునికి విరుద్ధముగా పండిన పడకలు, ఆయన ప్రజలు బలపు పోటు, ఆయన తల మొదలుకొని అది పాదము వరకు మానవుని యొక్క పాపమే. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై జలాటమరమొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లిపోయింది, తల్లడిల్లిపోయింది. కాళ్ళు చిన్న ముళ్ళు దురుగుతూనే ఎంతగానో బాధపడతామే. తలకు అన్ని ముళ్ళు గుంజుకుంటే, తలలోనికి దిగిపోతే, మెదడులోనికి దిగిపోతే ఎంత తల్లడిల్లిపోయారో ప్రభు. ఆ శిలువ వైపు చూద్దా, చేతులెత్తి ఆ శిలువ వైపు చూద్దా.
నా కొరకే కదా. దోషము చేసింది, పాపము చేసింది నేను, పాపిని నేను. నా పాపమే నిన్ను సిలువకు వేసింది. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసింది. చూడండి, నాదు దోషమే నిన్ను అనుమానమున హింసించి కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహముని తలిపులోని కనునే రుదిరాపు దారనే తలిపులోని కనునే రుదిరాపు దారనే వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నీవు వెళ్ళగలిగితివా నీవెంతో అలసితివా నీవు వెళ్ళగలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో కల్వరిలో సిలువలో ఆద్యలో వేలాడిన యేసయ్యా సిలువలో ఆద్యలో వేలాడిన నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నీవు కాచిన కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహముని కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహముని తలిపిలోని కనునే రుదిరాపు దారనే తలిపిలోని కనునే రుదిరాపు దారనే వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నీవు వెళ్ళగలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువలో ఆద్యలో
నాదు పాప భారం నేను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను నీవు కాచిన రక్తధారలే నా రక్షణధారం నీవు కాచిన రక్తధారలే నా రక్షణధారం సిలువలో చేరను తిరిగిన హృదయముతోను సిలువలో చేరను తిరిగిన హృదయముతోను బలిపోయిన తండ్రి, వెలివేయబడిన తండ్రి, నిలువెల నలిగిపోయిన తండ్రి, రక్తమంతని దారపోసిన ఓ లోక రక్షకుడా స్తోత్రములు. చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. నా కొరకే నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసినది నా దోషమే, నా దోషమే. నన్ను క్షమించుమునైనా, ప్రతి దినము నీ రక్తముతో నన్ను తడుపుమునైనా. యెరూషలేము వీధులను తడిపిన రక్తము, కల్వరి కొండను తడిపిన రక్తము, సిలువను తడిపి వేసిన రక్తము, దేవాలను తడుపుమునైనా. నా తనువును, నా హృదయమును, నా జీవితమును నీ రక్తము చేత తడిపి దేవా ఈ కల్వరి దినములను నీ యొక్క రాజ్యము కొరకు, నీ రాజ్యము కొరకు, నీ నామ ఘనత కొరకు పనిచేసే పాత్రగా, ప్రయాసపడే పాత్రగా వాడబడుతాయి. కరుగుము 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 నీ యొక్క రక్తముతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ రక్తముతో శుద్ధి చేసి నీ ఆత్మ శక్తితో, నీ ఆత్మ శక్తితో, నీ ఆత్మ శక్తితో ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా.
స్తోత్రములు 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 శివనాథుడా రక్తదారి నిత్యాగమునకు స్తోత్రములు స్తోత్రములు. అందరూ 10 నిమిషాలు మౌన ధ్యానం. దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు దేవా, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. 10 నిమిషాలు మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు, మౌనానికి పట్టుదల ప్రభుని మాత్రమే చూద్దాం. మౌనం.